గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇదే. దేశంలోనే పేరుగాంచిన నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని వంటి నటీనటులు ఈ సినిమాలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్ చూస్తే సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ కొత్త లోకాన్ని చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ఓ అప్డేట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కల్కి సినిమా కోసం మహేష్ బాబును నాగ్ అశ్విన్ సంప్రదించారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ని విష్ణు అవతారంలో పరిచయం చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇవ్వాల్సిందిగా దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీమ్ మహేష్ ని కలిసి అడిగినట్టు తెలుస్తోంది. దానికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గతంలో మహేష్ వాయిస్ ఓవర్స్ ఇచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మహేష్ వాయిస్ తో ప్రారంభమైన జల్సా, బాద్షా సినిమాలు సక్సెస్ సాధించాయి. మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిద్ధం కావడంతో అటు డార్లింగ్ అభిమానులు, ఇటు మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి దీంట్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ కాకముందే కల్కి రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో సాగినట్లు తెలుస్తుంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ మూవీ ఈ బిజినెస్ ద్వారా దాదాపు 700 కోట్లను వసూలు చేసిందని సమాచారం. కల్కి సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీగా అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం పలు ఓటీటీ సంస్థలు ఆశ్రయించగా 200 కోట్లతో ఓ ప్లాట్ఫామ్ దాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.